నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. జూన్ 1వ తేదీన ఒంగోలుకు రానున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు. పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సత్య కర్టన్ రైజర్. తెలుగు సాహితీ వినీలాకాశంలో వెలుగులారని ధృవతార గుంటూరు శేషేంద్ర శర్మ. శేషేంద్ర శర్మ వర్ధంతి సందర్భంగా సత్య న్యూస్ అక్షర నివాళి. జీఎస్టీ పెంపుకు నిరసనగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ పోర్టల్ ద్వారా డ్రగ్స్ అమ్మకాలను వ్యతిరేకిస్తూ మెడికల్ షాపులు బంద్. నగరంలో ర్యాలీలు. ప్రభుత్వం తన విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు జూన్ 1వ తేదీన ఒంగోలుకు రానున్నారు. నగర పరిధిలో జరిగే పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. జిల్లా యంత్రాంగానికి అందిన సమాచారం మేరకు 1వ తేదీ ఉదయం 8:30 కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు హెలికాప్టర్ ద్వారా ఒంగోలులోని ఏబిఎం గ్రౌండ్స్కి చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు కిమ్స్ వైద్యశాలను ఆయన ప్రారంభిస్తారు. 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్యక్షతన జరిగే నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. నగరంలోని శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డివైడర్లను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వంతెన వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, తెలుగు తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత గుండ్లకమ్మ నుండి ఒంగోలుకు ఏర్పాటు చేసిన మంచినీటి పైప్లైన్ పైలాన్ను వెంకయ్యనాయుడు ఆవిష్కరిస్తారు. తదనంతరం సమీపంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తరువాత ప్రగతి కాలనీ వద్ద ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 50 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం వెంగముక్కపాలెం రోడ్లో ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన 2 వంతెనలు, ఆధునీకరించిన రోడ్ను వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నగరపాలక సంస్థ ఆధునీకరించిన ఎన్టీఆర్ కళాభవన్ను కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు A1 కన్వెన్షన్ హాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడికి పౌర సన్మానం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు బచ్చల బాలయ్య కళ్యాణ మంటపంలో జరిగే జిల్లా భారతీయ జనతా పార్టీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఆయన హెలికాప్టర్లో విజయవాడకు చేరుకుంటారు. జీఎస్టీ పెంపు వల్ల హోటల్ వ్యాపారం తీవ్రంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని రాష్ట్ర హోటళ్ల సంఘం గౌరవ అధ్యక్షులు బత్తిన నరసింహారావు అన్నారు. జీఎస్టీ పెంపుకు వ్యతిరేకంగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్ బంద్ పాటించాయి. ఈ సందర్భంగా మౌర్య హోటల్ వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ పెంపు వల్ల ఏ విధంగా హోటల్స్కు నష్టం జరుగుతుందో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హోటల్స్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్ అంజిరెడ్డి, కార్యవర్గ సభ్యులు అజంతా శ్రీహరి, అన్నెం కొండలరాయుడు, బిఎల్ఆర్ ప్రసాద్, కావేరి మాధవ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ బిజినెస్లో కూడా తను అమ్మిన దాని మీదనే వాళ్ళ ట్యాక్స్ కడుతున్నారు. కానీ హోటల్ పరిస్థితి అట్లా కాదు. తను తయారు చేసినటువంటి పదార్థాలు ఏ మేరకు అమ్ముడు పోతాయో తెలియదు. మిగిలిపోయిన పదార్థాలన్నీ కూడా స్టాక్ చేయడానికి, ఉంచడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా లాస్లో భరాయించాలన్నటువంటి పరిస్థితి హోటల్ పరిశ్రమ జరుగుతుంది. వాళ్ళ ఇన్పుట్స్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ హోటల్ పరిశ్రమలకు రా మెటీరియల్స్ మీద ఈ ఇన్పుట్ సౌకర్యాలు చాలా తక్కువ చేశారు. అది కూడా ఒక అధికారం అయిపోయింది. ఈ హబ్బుని దేశవ్యాప్తంగా ఈ ట్యాక్స్ విధించినందువల్ల అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ పెరగడమే కానీ తరగడం ఉండదు.
ఈ రకంగా ఉంటే హోటల్స్ రన్ చేయలేము. ఈ ఫుడ్ తయారు చేసిన ఫుడ్ని మేము ఆ రోజుకి ఆ రోజు సేల్ చేసుకోలేకపోతే అది ఫుడ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మా ట్యాక్స్ను తగ్గించి అందరినీ ఒక స్లాబ్ సిస్టంలోకి 5%లోకి కానీ తీసుకొస్తే ఇంకా ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ సిస్టంలో చాలామంది తప్పుదారులు తొక్కడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను కూడా నివారించుకోవాలంటే చేశారు 18-28%. మాకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అయినా ఇప్పుడు ఈ యాక్ట్ తోటి ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతాము. ఎంప్లాయ్మెంట్స్ కానీ ఇది చాలా ఇబ్బందుల్లో ఉంటే ఏదైనా ట్యాక్స్ పెట్టడం సవ్యం కాదని చెప్పేసి దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాము. ఆ బంద్ మా హోటల్స్ ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని హోటల్స్ ఇచ్చి అన్ని బంద్ అందరూ. ఒంగోలు మండలం మండవవారిపాలెం గ్రామ సర్వే నెంబర్ 488 పంచాయతీ పరిధిలో ఉంది. అదే సర్వే నెంబర్కు సంబంధించిన విస్తీర్ణంలో ఒంగోలు నగరపాలక సంస్థ ప్లాన్ అనుమతినివ్వటం వివాదాస్పదంగా మారింది. స్థలం గ్రామ పంచాయతీ పరిధిలోనిదైతే 2 కళ్యాణ మంటపాలకు మీరెలా అనుమతిస్తారంటూ నగర కమిషనర్ నుంచి రాష్ట్ర పురపాలక శాఖ వరకు మండవవారిపాలెం పంచాయతీ పాలకవర్గం ఫిర్యాదు చేసింది. ఆ సర్వే నెంబరు గ్రామ పంచాయతీ పరిధిలోనిది కనుక నిబంధనల ప్రకారం అదే పంచాయతీ నుండి ప్లాను అనుమతి పొందాలని, అందుకోసం పంచాయతీకి రిజిస్ట్రేషన్ విలువలో 14% చెల్లించాలని పంచాయతీ పాలకవర్గం చెబుతోంది. నిర్మాణదారుల అనుమతి కోసం నగరపాలక సంస్థకు చెల్లించిన 28 లక్షల రూపాయల నగదుని పంచాయతీకి బదలాయించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై గత ఏడాది నగరపాలక సంస్థకు పంచాయతీ నోటీసులు ఇచ్చింది. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం శూన్యం. మరోవైపు నిర్ణీత స్థలం చుట్టుపక్కల ఉన్న రైతులు హైకోర్టుని ఆశ్రయించి కళ్యాణ మంటపాల నిర్మాణాలు నిలిపివేతకు స్టే ఉత్తర్వులు తీసుకొచ్చారు. విష్ణుప్రియ కళ్యాణ మంటపం, SH బ్రదర్స్ కళ్యాణ మంటపంతో పాటు జాతీయ రహదారికి పడమర పక్కగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అది వ్యవసాయ భూమి. పడమర వైపు ఇంకా వ్యవసాయ భూమి కొంత ఉంది. కళ్యాణ మంటపాల నిర్మాణ స్థలంలో నుంచి పైభాగాన ఉన్న రైతులకు రాకపోకల నిమిత్తం బండిబాట కూడా ఉంది. సంబంధిత రైతులు మండవవారిపాలెం గ్రామానికి చెందినవారు కావటం వల్ల మంటపాల నిర్మాణం కోసం పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతి రాదన్న ఉద్దేశంతో నగరపాలక సంస్థలో ప్లాన్ అనుమతికి దరఖాస్తు చేసినట్లు పంచాయతీ పాలకవర్గం ఆరోపిస్తోంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి సమాచారాన్ని జిల్లా కలెక్టర్కు పంపారు. ఇది ఇలా ఉండగా నగరపాలక సంస్థ ఇచ్చిన అనుమతిని రద్దు చేసి సంస్థకు చెల్లించిన 28 లక్షల రూపాయలను తమ పంచాయతీకి బదిలీ చేయాలని ఎన్ని పర్యాయాలు నగర కమిషనర్కి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం శూన్యమని మండవవారిపాలెం గ్రామ సర్పంచి కె ఉదయ్ భాస్కర్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మండవవారిపాలెం సర్పంచి కె ఉదయ్ భాస్కర్ అని నేను. మా సర్వే నెంబర్ 488 మండవవారిపాలెం గ్రామంలోది. ఆ 488 సర్వే నెంబర్లో 2 కళ్యాణ మండపాలు కట్టుబడి మొదలుపెట్టారు. కట్టుబడి మొదలుపెట్టినప్పుడు మేము వాళ్ళకి నోటీస్, ఈ 488 సర్వే నెంబర్ అనేది మండవవారిపాలెం గ్రామ పంచాయతీలో అని వాళ్ళకి నోటీసులు పంపించాము. వాళ్ళు మాకు తిరుగుగా ఈ ఒంగోలు కార్పొరేషన్లో మేము పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పి మాకు రిప్లై ఇచ్చారు. మేము అప్పటి నుంచి ఇట్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి, డిపిఓ గారికి, అలానే స్పెషల్ రీజనల్ మేనేజర్ అనురాధ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు గారికి, వీళ్ళందరికీ కూడా మా పంచాయతీ తరఫున మేము ఈ 488 సర్వే నెంబర్ అనేది మండవవారిపాలెం వాళ్ళు ఇట్లా కార్పొరేషన్లో పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా మందుల అమ్మకాలు జరపడం వల్ల మెడికల్ షాపులు మూతపడే ప్రమాదం పొంచి ఉందని సీమాంధ్ర డ్రగ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. ఆన్లైన్ పోర్టల్ అమ్మకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలో మెడికల్ షాపులు బంద్ పాటించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనివల్ల మెడికల్ షాపులపై ఆధారపడి జీవించే కుటుంబాలు వీధిన పడతాయన్నారు. యువతకి డ్రగ్స్ అందుబాటులోకి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు పెరిగే అవకాశం ఉందని విమర్శించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతరావు, కార్యదర్శి శ్రీధర్, ట్రెజరర్లు రామానుజం, కొల్లామధు, కార్యవర్గ సభ్యులు, మెడికల్ షాపుల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు 8,50,000 షాప్స్ ఈ యొక్క కేంద్ర గవర్నమెంట్ ఆన్లైన్లో మందుల అమ్మకాలకి నిరసనగా ఈరోజు దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఒంగోలులో ఉండే 220 షాప్స్లు కూడా ఈరోజు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఈ బంద్ని పాటిస్తున్నాం. దీనికి ఎక్కడైనా ప్రజలు అసౌకర్యాన్ని గురిస్తే మమ్మల్ని చింతించవలసిందిగా కోరుతూ, ఎక్కడైనా ఎమర్జెన్సీ మందులు కావాల్సి ఉంటే దానికి జిల్లా ఆధ్వర్యంలో కూడా మేము తగిన ఏర్పాట్లు చేశాం. ఈ యొక్క ఆన్లైన్ మందుల వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఈ యొక్క ఏవైతే హ్యాబిట్ డ్రగ్స్ ఉన్నాయో, ఈ ఆల్ఫజోలామ్స్ కానివ్వండి, కొడిన్ సల్ఫేట్లు కానివ్వండి, ఇట్లాంటి మందులు విచ్చలవిడిగా తిరిగి యూత్ పెడదోవ పట్టే మార్గం ఉంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే 8,50,000 కుటుంబాలు ఒకవేళ జీవనోపాధి కష్టమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాగే 8,50,000తో పాటు దాని మీద ఆధారపడే 40 లక్షల కుటుంబాలు కూడా వీధిని పడే అవకాశం ఉంది. కాబట్టి మేము పూర్తిగా దీన్ని భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకించి, ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఫార్మాసిస్ట్ ఆధ్వర్యంలో మందుల అమ్మకాలనే కంటిన్యూ చేయవలసిందని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాం. కేంద్ర కరువు బృందం సభ్యులు జూన్ 1-2 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారని డిఆర్ఓ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అధికారులు నిర్ణీత నమూనాలో వివరాలను డిఆర్ఓ కార్యాలయానికి అందజేయాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. తన కవిత్వంతో శ్రీశ్రీనే ఆకర్షించిన కవి, తన పద్యాలతో కవి సామ్రాట్ విశ్వనాథనే సమ్మోహనపరిచిన కవి, తన పాటలతో కృష్ణశాస్త్రినే మైమరిపించిన కవి, తన కవిత్వంతో ఇంద్రజాలం చేయగలడు, తన పదునైన అక్షరాలతో పరవశింప చేయగల అక్షర మాంత్రికుడు గుంటూరు శేషేంద్ర శర్మ. శేషేంద్రది ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేక పుట. తాను ఏది రాసినా పండితులు సైతం ఏమీ ఈ శేషేంద్ర జాలం అన్నట్లు రాశాడు. తెల్లని పంచ, తెల్లని లాల్చి, నిలువెత్తు విగ్రహం శేషేంద్రను తెలుగు కవిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిపింది. కవిత్వంలో రాజకీయాలు తెలియని కవి, విద్వత్తునే నమ్ముకున్న విద్వన్మణి, తన ఆత్మాభిమానాన్ని తన కవితాక్షరాలలోనే లిఖించుకున్న కవి. ఈ సముద్రం ఒకటి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాము చెయ్యదు, నేనింకా పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటాడు. అందుకే ఆయనకు రావలసిన అవార్డులు రాలేదు. మామూలు కవిత్వం రాసిన వారే మహాకవులుగా చలామణి అవుతున్న రోజుల్లో విశ్వజనీనమైన కవిత్వం రాసిన శేషేంద్ర శర్మ నోబెల్ ప్రైజుకి నామినేటెడ్ అయి తన ప్రతిభను విశ్వవ్యాపితం చేశాడు. ప్రజల పక్షాన నిలిచి నా దేశం నా ప్రజలు, విశ్వ వివేచన, చెంపు వినోదిని, నరుడు నక్షత్రాలు, విహ్వల, మబ్బుల్లో దర్బారు, శబ్దం నుంచి శతాబ్దం వరకు, ఋతుఘోష, షోడసి రామాయణ రహస్యాలు, పక్షులు, సముద్రం నా పేరు, ఈ నగరం జాబిల్లి వంటి కావ్యాలు వ్రాయడమే కాకుండా కవిసేనకు మేనిఫెస్టోను ప్రకటించాడు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా కృంగిపోని కవి, కవిత్వమై నిప్పులు చెరిగిన కవి. నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియదు, ఈ దేశంలో వంగేవారికి వంగి వంగి సలాం చేసేవాడు పుడతాడు జాగ్రత్త అంటాడు శేషేంద్ర. చేతిలో శతగ్ని లేకపోవచ్చు, కానీ మనిషి ఛాతిలో గుండె ఉంటే చాలంటాడు. చెట్లు పూలెందుకు పూస్తాయి, బుల్లెట్లెందుకు పూయవు,
ఓ చెట్టుల్లారా ఆకులు కాదు తుపాకులు కాయండి అంటూ విప్లవానికి ఊపిరిలూదుతాడు. గుండెల నిండా ప్రేమ, రక్తం నిండా ఉద్రేకం, కవిత్వమంతా మానవతను నింపుకున్న శేషేంద్ర తెలుగు సినిమాకు ఒకే ఒక్క గీతాన్ని రాసి తన కలం బలాన్ని నిరూపించాడు. నిదురించే తెలుగు సినిమా పూతోటలోకి పాటలా ప్రవేశించిన శేషేంద్ర వర్ధంతి సందర్భంగా సత్య న్యూస్ అక్షర నివాళి అందిస్తుంది. మానసిక వికలాంగులైన విద్యార్థులకు బోధన చేసే విధానం, వాళ్లతో మమేకమయ్యేందుకు తీసుకునే జాగ్రత్తలు తదితర అంశాలపై సర్వశిక్ష అభియాన్ పిఓ ఎంవి సుధాకర్ అవగాహన కల్పించారు. జిల్లాలో ఉన్న ఐఈఆర్టీఎస్ టీచర్స్ కి ఒక్కరోజు శిక్షణ అవగాహన సదస్సుని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లాలోని 101 మంది టీచర్స్ కి శిక్షణ ఏర్పాటు చేశారు. జిల్లా నుండి రాష్ట్ర స్థాయి శిక్షణకు వెళ్లిన 2 రిసోర్స్ పర్సన్స్ తో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 16 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో 101 మంది ప్రజెంట్ ఐఆర్టీలు పనిచేస్తున్నారు. అందులో హెచ్ఐ వాళ్ళు 55 మంది, ఎంఆర్ వాళ్ళు 48 మంది, విఐ వాళ్ళు 9 మంది ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ రావడం జరిగింది. ఈ 2017-18 సంవత్సరంలో ఈ 5690 మంది పిల్లలకి ఎలాంటి విద్యా బోధన చేయాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, టీచర్స్ ఎలా లెసన్ ప్లాన్ రాసుకొని ఎలా అయితే పాఠాలు చెప్తారో వీళ్ళందరూ కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఎలాంటి పాఠాలు చెప్పాలి, వాళ్ళ చేత ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించాలి, వాళ్ళు ఏ విధంగా మెంటల్లీ రిట్రాక్టెడ్ పిల్లలు మరలా గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా విద్యను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జి ప్రేమానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి జూన్ 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. రెవెన్యూ శాఖలో అవినీతిని సహించబోనని సిసిఎల్ఏ అనిల్ చంద్ర పునేత హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లతో పునేత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసే విషయంలో రెవెన్యూ సిబ్బంది మామూలు అడిగిన విషయాన్ని పునేత ప్రస్తావించారు. అన్ని శాఖలలో ప్రగతిని చూపాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సిసిఎల్ఏ అనిల్ చంద్ర పునేత ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్లకు ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. As per whatever is uploaded, new LAC cards issued 30,000 and renewed 10,000. It is coming to 41,716. నగరానికి కొత్తగా మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థలం కోసం పరిశీలించేందుకు కేంద్రీయ విద్యాలయ బృందం పలు ప్రదేశాలను పరిశీలించింది. గతంలో నిర్వహించిన పీవీఆర్ బాలుర హైస్కూల్లోని స్థలాన్ని పరిశీలించారు.
నూతన భవన నిర్మాణానికి స్థల సేకరణ కోసం సర్వేరెడ్డిపాలెం, కొప్పోలు గ్రామాల్లో పలు ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్ కేవీఎస్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ ఎం రాజేశ్వరరావు, పరిపాలనాధికారి ఎస్ఎన్ శ్రీనివాసరావు, ఆర్ఐ అశోక్, సర్వేయర్ సుబ్బారావు, వీఆర్ఓలు విజయలక్ష్మి, సురేష్, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 31/5/2017 బుధవారం. సహారీ ఉదయం 4:08, ఇఫ్తారీ సాయంత్రం 6:42. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 1వ తేదీన ఒంగోలుకు రానున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు. పలు అభివృద్ధి, నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సత్య కర్టన్ రైజర్. తెలుగు సాహితీ వినీలాకాశంలో వెలుగులారని ధృవతార గుంటూరు శేషేంద్ర శర్మ. శేషేంద్ర శర్మ వర్ధంతి సందర్భంగా సత్య న్యూస్ అక్షర నివాళి. జీఎస్టీ పెంపుకు నిరసనగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ పోర్టల్ ద్వారా డ్రగ్స్ అమ్మకాలను వ్యతిరేకిస్తూ మెడికల్ షాపులు బంద్. నగరంలో ర్యాలీలు. ప్రభుత్వం తన విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. మనకు సాయం చేయటానికి రాని వారందరికీ కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే వారి వల్లే మనం స్వతంత్రంగా పనిచేయటం నేర్చుకోగలుగుతాం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.